బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీలో జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ల గురించి తెలుసుకున్నాం. కానీ ప్రజెంట్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను పూర్తి స్థాయిలో చాలామందికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఎగ్జాక్ట్గా మనం ఉన్నటువంటి ఈ లొకేషన్ దోమలపెంటకు దిగువన 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ప్రజెంటు ఎస్ఎల్బీసీ టన్నెల్ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఎందుకంటే ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయం పీరియడ్లో కూడా ఈ యొక్క ఎస్ఎల్బీసీ టన్నెల్కు శ్రీకారం చుట్టారు. ఇక్కడి నుంచి దాదాపు 41 కిలోమీటర్ల మేర టన్నెల్ను తవ్వి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు తాగునీరు ఇచ్చేందుకు రూపొందించబడ్డటువంటి మేజర్ ప్రాజెక్టుగా కూడా దీన్ని అప్పట్లో 2,200 కోట్లకు పైమాటగా కూడా దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి టన్నెల్ను స్టార్ట్ చేస్తే దాదాపు నల్లగొండ వరకు కూడా ఈ యొక్క టన్నెల్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇన్లెట్గా తీసుకుంటే నల్లగొండ ఏదైతే దిండి ప్రాజెక్టుగా ఉందో అక్కడ అవుట్లెట్గా కూడా దాన్ని రూపొందిస్తారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే ఆ టన్నెల్ కింది నుంచి కూడా పైభాగాన్ని మనం ఒక్కసారిగా గమనిద్దాము. ఎందుకంటే పైభాగం అంటే ఎక్కడైతే టన్నెల్ ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా హైట్ ప్రాంతం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మొత్తంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో శ్రీశైలం బ్యాక్న ఉండేటటువంటి వాటర్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇక్కడి నుంచి టన్నెల్కు ప్రమాదం జరిగిన ప్రాంతంలో 13 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. మిగతా అటువైపు నుంచి కూడా దాదాపు 23 కిలోమీటర్ల మేర టన్నెల్ వర్క్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇంకొక 9 కిలోమీటర్లు తవ్వితే దీనికి సంబంధించినటువంటి మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం, టన్నెల్ పనులు వేగవంతం చేయాలని మొదటి గ్రీన్ ఛానల్ కింద 2,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం, 4 రోజుల క్రితమే ఈ పనులు స్టార్ట్ కావడంతో లోపలికి వెళ్ళిన సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మేజర్గా ప్రాజెక్టు సంబంధించి అసలు ఈ వాటర్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటున్నది మాత్రం మనం వివరించే ప్రయత్నం ఒక్కసారిగా చేద్దాం. మనకు కెమెరా పర్సన్ చూపిస్తున్నటువంటి విజువల్ ప్రాంతం టన్నెల్ చూపించాడు ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్ టన్నెల్కు ఆనుకున్నటువంటి ఈ గోడ ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 100 మీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ భాగం మాత్రమే శ్రీశైలంకు సంబంధించి వాటర్కు, అదేవిధంగా టన్నెల్కు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇది. ఈ గ్యాప్ను దాటుకొని వెళితే మొత్తంగా మనం బ్యాక్లో శ్రీశైలం వాటర్ను చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఇది మాత్రమే దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటుంది. మన శ్రీశైలం బ్యాక్ వాటర్ను కూడా మన కెమెరా పర్సన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకు బ్యాక్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం జలాశయానికి సంబంధించినటువంటి వాటర్ను చూస్తున్నాం. ఎందుకంటే టన్నెల్ చాలా లోతులో ఉంది, వాటర్ చాలా పైకి ఉంది. వాటరు తీసివేయడంతో ఒక్కసారిగా వాటర్ అంతా కూడా ఎక్కువ ఉన్న సమయంలో వాటర్ టన్నెల్లోకి వస్తుంది. గ్రావిటీపై ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం రన్ అయ్యేలాగా కూడా డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీశైలం జలాశయం ఎక్కువ పెద్ద మొత్తంలో నిండినప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని తీసివేస్తే ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి వాటర్ దానంతట అవే లోపలికి వెళుతూ నల్లగొండకు వాటర్ చేరుకునే విధంగా దీన్ని డిజైన్ చేసినటువంటి ఒక ప్రాజెక్టు. మొత్తంగా దాదాపు 3,40,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించేంత విధంగా కూడా దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 2,000 కోట్లను కూడా దీనికి మొదటి గ్రీన్ ఛానల్ కింద రూపొందించడం, ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అడ్డంకులు ఏర్పడడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే సమస్యలను రెక్టిఫై చేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. మొత్తంగా ఈ డిస్టెన్స్ కొంతమేరనే ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా ఒక్కసారిగా మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని తీసివేస్తే ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటర్ టన్నెల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే